రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనం పట్టం కట్టారు. బీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సత్తా చాటారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెండో స్థానంలో నిలవగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగితే తెరాసకు తిరుగులేదని సర్వే సంస్థ స్పష్టం చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగులేని ప్రజాదరణతో దూసుకెళ్తున్నారు. 15 రాష్ట్రాల్లో 420 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగితే 17 ఎంపీ స్థానాలు తెరాస ఖాతాలో పడతాయని తేల్చింది. నిర్దిష్ట వ్యవధుల్లో ఈ పోలింగ్ సంస్థ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంటుంది. ఈ ఏడాది మేలో సంస్థ నిర్వహించిన సర్వేలో సీఎం కేసీఆర్ 86% జనాదరణను పొందారు. 6 నెలల్లో మరో శాతం జనాదరణను పెంచుకోగలిగారని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, ముఖ్యమంత్రి పాలన, జనాకర్షక తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సంస్థ సర్వే చేసింది. బీడీపీ అసోసియేట్స్ సర్వేలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 86% ప్రజాదరణతో రెండో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 79% ప్రజాదరణతో మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో 75% మంది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పనితీరుకు పట్టం కట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సర్వేలో 62% మంది అనుకూలమని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పనితీరు బాగుందని 61% మంది అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేకు ప్రజాభిప్రాయ సేకరణలో 58% మంది మద్దతివ్వగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 58% ప్రజలు అండగా నిలిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో తెరాసకు 51% ఓట్లు ఖాయమని సర్వే స్పష్టం చేసింది. ఎన్డీఏ 15%, యూపీఏ 17% ఓట్లకే పరిమితమవుతాయని ప్రకటించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రాల వారీగా ఓట్ల శాతాల విషయంలో తెలంగాణలో తెరాస, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీగా లాభపడ్డాయని వివరించింది. పాత బస్తీలోనూ తెరాస బలపడుతున్నామని ఇటీవల సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించగా అందుకు అనుగుణంగానే హైదరాబాద్ సహా మొత్తం ఎంపీ స్థానాలు దక్కించుకుంటుందని సర్వే పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనం పట్టం కట్టారు. బీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సత్తా చాటారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెండో స్థానంలో నిలవగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెరాసకు తిరుగులేదని సర్వే సంస్థ స్పష్టం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగులేని ప్రజాదరణతో దూసుకెడుతున్నారు. 15 రాష్ట్రాల్లో 420 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 17 ఎంపీ స్థానాలు తెరాస ఖాతాలో పడతాయని తేల్చింది. నిర్దిష్ట వ్యవధుల్లో ఈ పోలింగ్ సంస్థ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంటుంది. ఈ ఏడాది మేలోనూ సంస్థ నిర్వహించిన సర్వేలో సీఎం కేసీఆర్ 86% జనాదరణను పొందారు. 6 నెలల్లో మరో శాతం జనాదరణను పెంచుకోగలిగారని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, ముఖ్యమంత్రి పాలన, జనాకర్షక తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సంస్థ సర్వే చేసింది.
వీడీపీ అసోసియేట్స్ సర్వేలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 86% ప్రజాదరణతో రెండో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 79% ప్రజాదరణతో మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో 75% మంది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పనితీరుకు పట్టం కట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సర్వేలో 62% మంది అనుకూలమని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పనితీరు బాగుందని 61% మంది అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేకు ప్రజాభిప్రాయ సేకరణలో 58% మంది మద్దతివ్వగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 58% ప్రజలు అండగా నిలిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో తెరాసకు 51% ఓట్లు ఖాయమని సర్వే స్పష్టం చేసింది. ఎన్డీఏ 15%, యూపీఏ 17% ఓట్లకే పరిమితమవుతాయని ప్రకటించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రాల వారీగా ఓట్ల శాతాల విషయంలో తెలంగాణలో తెరాస, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీగా లాభపడ్డాయని వివరించింది. పాత బస్తీలోనూ తెరాస బలపడుతున్నామని ఇటీవల సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించగా అందుకు అనుగుణంగానే హైదరాబాద్ సహా మొత్తం ఎంపీ స్థానాలు దక్కించుకుంటుందని సర్వే పేర్కొనడం గమనార్హం.